UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఇండియన్ ఐడల్లో చూసుకుంటే అంటే ఫస్ట్ ఎవరైనా విన్నర్ అయితే ఎక్కువ విన్నర్ అనే వరకే ఉంటుంది. బట్ మనం ఏమనుకుంటాం అంటే స్టార్టింగ్లో టాప్లో ఉంటే బాగుంది కదా అని అనుకుంటాను. బట్ మీరు వెళ్ళేటప్పుడు అంటే నేను ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు చాలు నాకు అనుకున్నారా, లేకపోతే టాప్ కొట్టాలి అని వెళ్ళారా? అంటే బేసికలీ నేను పాడేటప్పుడు అవేమీ ఆలోచించనండి. పాట బాగా వస్తే చాలు, అది జనాలకి గుర్తుండిపోవాలి. చాలా మంది ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోవచ్చు, కానీ వాళ్ళు పాడిన ఒక్క సాంగ్ ఇంకా వాళ్ళ లైఫ్నే మార్చేస్తుంది. సో నా గోల్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ విన్ అవ్వాలి అన్న ఎయిమ్ పెట్టుకుంటేనే ముందుకు వెళ్ళగలం. సో అది ఉంటుంది. బట్ ఐ వాజ్ నెవర్ బిహైండ్ విన్ దట్ అంటే విన్ అవ్వాలి అన్న దాని వెంట పరిగెట్టలేదు. సో పాట బాగా పర్ఫామ్ చేసేయాలి, దట్స్ అ బై ప్రొడక్ట్. ఒకవేళ మనం పాట బాగా పాడితే ఆబ్వియస్లీ ముందుకు వెళ్తాం, అలాగే ఆలోచించాను. సో అంటే ఫైనలిస్ట్ వరకు అయితే బాగుండేది అని అనిపించింది. బట్ నా అదృష్టం ఏంటంటే అది కోవిడ్ సీజన్ అవ్వడం వల్ల ఫస్ట్ రౌండ్సే ఒక 4 months నడిచింది. సో దగ్గర అంటే ఫస్ట్ రౌండ్ అంటే ఎలిమినేషన్ ఎక్కువ అవ్వలేదు ఇనీషియల్గా. సో 4 months దాకా ఐ వాజ్ ఇన్ ద షో. సో నవంబర్లో స్టార్ట్ అయింది, అరౌండ్ మార్చ్ దాకా ఉన్నాం. సో ఐ గాట్ టు సింగ్ అరౌండ్ 40 songs. సో అంత జనాలకి రిజిస్టర్ అయ్యాం కదా. సో మామూలు షోస్లో అయితే ఫైనల్స్ అయిపోతాయి అన్ని పాటలకి. సో మాది ఎక్స్టెండ్ చేశారు 8 months అలాగా. సో అందువల్ల మా రీచ్ కూడా చాలా ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల అందరూ ఇంటి టీవీ సెట్ల ముందే ఫిక్స్ అయిపోయి ఉండేవారు. అది మాకు చాలా అదృష్టమైంది అనమాట. బట్ ఇట్ కేమ్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. అంటే అక్కడ కలిసి జనాలందరం కలిసి ఉండడం. టు బీ ఆనెస్ట్ నేను ఎలిమినేట్ అయ్యి వచ్చాను కరెక్ట్గా ఆ వీక్ నాకు మా ఫాదర్కి కోవిడ్ వచ్చింది. సో యా, బట్ ఇట్ వాజ్ అ జర్నీ వర్త్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జార్ఖండ్ పుట్టింది? ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ ఇక్కడే ఎప్పుడు వచ్చారు? వైజాగ్కి నాకు 8 years ఉన్నప్పుడు, అంటే 2004లో వచ్చాం. సో జనరల్గానే వైజాగ్ అమ్మాయిలు బాగుంటారు అంటారు. సో జార్ఖండ్ కలిసింది కాబట్టి ఇంకా బాగున్నారు అయితే. అయ్యో అదేం లేదండి. సో రైట్, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా పాడాలి, మనలో యూనిక్ చూపించాలి అని అనుకుంటారు. సో ఒక రాక్ సాంగ్ పాడమంటే ఓకేనా? ఓకే, పాడదాం. రాక్ సాంగ్. ఓకే, అంటే రెండు నాకు కావాలని నాకు కొంచెం ఫ్యాంటసీ అనమాట. నేను ఎలాంటివి అడుగుతుంటా. ట్రెడిషనల్ గా వచ్చి దాన్ని రాక్ లో పాడగలమా? అంటే డిఫరెంట్ సాంగ్స్ మీ కంఫర్ట్. ఓకే, అంటే ఏదైనా 2 random songs పాడొచ్చు కదా. ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు హిందీలోనే ఒక 2 songs ఉన్నాయి. అవి జనరల్గా నేను లైవ్ షోస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్. దిల్ వో चाहे जिसे उसे पाए, प्यार वो यार के जो नाम पे ही मिट जाए, जान के बदले में जान लो नजराना, ये मेरा दिल प्यार का दीवाना, दीवाना दीवाना प्यार का परवाना, कोई यहाँ नाचे नाचे, कोई वहाँ नाचे नाचे, सारे हंसी यहाँ नाचे नाचे, सारे जवान नाचे नाचे, औवा औवा तुमसे है तुमसे प्यार, औवा औवा मानो न मेरे यार, औवा औवा तुमसे है तुमसे प्यार. సూపర్ అంటే వేరియేషన్ చూపించారు, నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ జనరల్గా మన అంటే పేరెంట్స్ ఎక్కువగా మా కూతురు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని ఇలాంటి హోప్స్ కొన్ని పెట్టుకొని ఉంటారు. మీ ఇంట్లో ఏమైనా అలాంటి స్పెషల్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫస్ట్ నుండి? లేదు, మా ఇంట్లో మొదటి నుంచి ఏ విషయం మీద అసలు ఫోర్స్ చేసేవారు కాదు. అంటే న్యాచురల్గానే అక్క నేను వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, బాగా చదివే వాళ్ళము. సో మంచి మార్కులు వచ్చేవి. సో ఎప్పుడు చదివినా ఇంకా మేము నైట్ చదువుతుంటే ఎందుకు పడుకో అనేవారు తప్ప స్టడీస్ మీద ప్రెషర్ ఇవ్వలేదు. అలానే మా ఇంట్లో అంతా మ్యూజిక్ ఉండడం వల్ల మా అత్తలు కూడా డిప్లొమా చేశారు మ్యూజిక్, వీణాలోని వోకల్. సో అది ఉండడం వల్ల కర్ణాటిక్ మాత్రం స్ట్రిక్ట్గా నేర్పించేవారు. సో 2 బ్యాలెన్స్ చేసుకొని మేమే అలా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇట్ వాజ్ నెవర్ లైక్ ఒక ఇంజనీరింగే చేయాలి, డాక్టర్ అలా లేదు. బట్ ఇంటర్
ఇంటర్ అందరికీ ఒక స్ట్రెస్ఫుల్ టైం కదా. సో ఆ టైంలో మాత్రం నేను కొంచెం స్ట్రెస్ తీసుకున్నాను, ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని. బట్ ఇంజనీరింగే అదైతేనే రెండు మేనేజ్ చేయొచ్చు, మ్యూజిక్ అండ్ అది అన్న ఉద్దేశంతో అది తీసుకున్నా. బట్ నా లక్ ఏంటంటే ఎంవిజిఆర్ కాలేజ్లోని నాకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సీట్ వచ్చింది. మా హెచ్ఓడి సార్ ఒక దేవుడు అనమాట నాకు. ఎందుకంటే త్రూ అవుట్ మై 4 years ఆఫ్ ఇంజనీరింగ్, ఫస్ట్ ఇయర్ సూపర్ సింగర్ తెలుగులో పాడా, ఫైనల్ ఇయర్ సూపర్ సింగర్ తమిళ్లో పాడా. సో అసలు సరిగ్గా క్లాసులు వినడానికి అయ్యేది కాదు, బట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను మా టీచర్స్ అండ్ మా హెచ్ఓడి సార్ నగేష్ సార్. సో ఇంకా దానివల్ల నాకు అటెండెన్స్లో ప్రాబ్లం రాలేదు. టు బి ఆనెస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది 4 years దీనిలోని. సో అది నిజంగా సపోర్ట్ లేనిదే. ఈవెన్ మా స్కూల్ సత్యసాయి విద్యా విహార్ చాలా సపోర్ట్ చేశారు. సో చాలా లక్కీ ఆ విషయం. సపోర్ట్ చేయడం వల్ల అది కూడా కలిసి వచ్చింది. యా ఎక్కువ ఇంకా నేను అప్పుడప్పుడు మిస్ అయితే స్పెషల్ క్లాసెస్ నా కోసం పెట్టడం, నాకు ఈవినింగ్స్ పిలిపించి ఒక క్లాస్ ఎక్స్ట్రా పెట్టించడం ఎగ్జామ్స్ ముందు, ఇలా కూడా చేశారు. కానీ కొంచెం కష్టమే కదా రెండు మేనేజ్ చేయడం కష్టమే. యా ఒకసారి అయితే నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఎగ్జామ్ రాసి వచ్చి వైజాగ్లో ట్రైన్ పట్టుకొని చెన్నై వెళ్ళి, చెన్నైలో సూపర్ సింగర్ తమిళ్ అనమాట, రిహార్సల్ చేసుకొని షూట్ చేసుకొని మన్నాడు మార్నింగ్ ఇక్కడ ఎగ్జామ్ మళ్ళీ వైజాగ్లో. ఇంకా అసలు షూట్ ముందు చదువుకునేదాన్ని, వెనకాల నుంచి బెన్నీ డయాల్ సార్ ఎన్ని చాప్టర్స్ అయ్యాయి సరిగ్గా చదివేవా అని అడిగేవారు అనమాట. మా జడ్జిలకు కూడా టెన్షన్ అనమాట ఎలాగా అది అని. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని 1 minute ఇస్తా, సో 1 minute లో ఎన్ని సాంగ్స్ పాడగలరు మీరు? 1 minute లో ఎన్ని సాంగ్స్? ఓకే, నేను టైం స్టాప్ వాచ్ పెట్టుకుంటాను. అమ్మో సచ్చాను. ఓకే, సో ఏ సాంగ్స్ అయినా పర్లేదు, తెలుగులోనే. తెలుగులోనా? ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా స్టార్ట్ చేద్దాం. మాటాడు సై మాటాడు సై, ఎవడాడు సై యాడాడు సై, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, సుసేకి అగ్రవ మదిరి ఉంటాడనా సమే, ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, రామ 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 నీలి మేఘ శ్యామ, వినిపించని రాగాలే కనిపించని అందాలే, సఖియా వివరించవే దొరకునా ఇటువంటి సేవా, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ఆనతి నీయరా హరా సన్ను తీసే అందెల రవమిది పదములదా, అందెలు పిలిచిన అలికిడిలో పిలిచిన రానంటావా కలుసుకోలేనంటావా, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మనోహరి రారా రా కుమారా రాజసాన ఏలరా, చినుకు తడికి చిగురు తొడుగుపోవమ్మా, ఒక్క మగాడు సరిలేరు నీకెవ్వరు, రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు. అయిపోయిందా? 21 పడినట్టున్నారు. 21, 22 అయ్యి ఉండొచ్చు. కొంచెం 2 చేతులు వాడేశారు. నిజంగా చాలా బాగా పాడారు. ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ అంటే గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా. అంటే గుర్తొచ్చి ఆ ఫస్ట్ లిరిక్ పాడుతుంటే చాలా బాగుంది. అండ్